ఆకాశమందు సింహాసనాసనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకొంచున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 4వ వచనంలో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన్ని నీకు ఇస్తున్న భరోసా ఏమిటి అనగా, నీవు నీ దేవుని బట్టి సంతోషించు, ఆయన నీ హృదయవాంఛలన్నిటినీ తీరుస్తారట. ఎట్లా జరుగుతోంది నీ బ్రతుకులో ఈ మహా అద్భుతము? ఎట్లా జరుగుతోంది అని నీవు ఆలోచిస్తూ ఉన్నావా నేస్తమా? చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకుము, దుష్కార్యములు చేయవారిని చూచి మత్సర పడకుము. ఎందుకంటే చెడ్డవారిని చూచి అసహ్యపడితే నిన్ను చూచి కూడా దేవుడు అసహ్యపడాలి, వ్యసన పడాలి. ఎందుకంటే చెడ్డవారిని వేలెత్తి నీవు చెడ్డవారు అని చూపిస్తున్నావు అంటే నీలో చెడు గుణము ఉంది. దేవుని యొక్క గుణము ఏమిటి అనగా చెడ్డవారిని ప్రేమించుట. సో ఆ ప్రేమ కలిగిన గుణము నీలోనికి రావాలి. వారిని ఏమి నీవు ద్వేషించక్కర్లా. నీవు వారిలాగూ బ్రతకకు. వారి చెడ్డవారు అని నీకు అనిపిస్తోంది కనుక ఆ చెడ్డ కార్యము నీవు చేయకూడదు. చేయకుండా జాగ్రత్త పడాలి. వారిని చూచి నేను నీతిమంతుణ్ణి కదా అని నీలో నీవు మత్సర పడితే నీ నీతి దేవుని దృష్టికి మురికి గుడ్డలాగూ కనిపిస్తోంది. కనుక అట్టి క్రియలు చేయువారిని చూచినప్పుడు నిన్ను గూర్చి నువ్వు జాగ్రత్త పడు. ఇంకా ఇంకా దేవుని మార్గములలో నీవు నడవడానికి ప్రయత్నం చెయ్యి. నీలో ఉన్న ప్రతి చెడుని కూడా విడిచిపెట్టడానికి నీవు ప్రయత్నం చెయ్యి. అంతేగాని వారికంటే నేను చాలా నీతిగా ఉన్నాను అని నీవు అనుకోకునేస్తామా. ఎందుకంటే అదే దేవునిని నీకు దూరము చేస్తోంది. గనుక వారి బ్రతుకు ఎట్టి రీతిగా ఉంటుందో నీకు అక్కరలేదు. పరిశుద్ధ గ్రంథం చెప్తోంది, వారి గడ్డి వలనే త్వరగా ఎండిపోతారు, పచ్చని కూర వలనే వాడిపోతారు. యెహోవా యందు నమ్మికయుంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. ఇది నేస్తమా నీవు చేయాల్సిన పని. దేవుని యందు నమ్మికయుంచి ఇతరులకు మేలు చెయ్యి. నీవు దేశమందు నివసిస్తూ ఉన్నావు కాబట్టి సత్యమును అనుసరించి బ్రతుకు. నీ వలన అనేక మందికి మేలు కలుగునట్లుగా నీవు సత్య మార్గమును అనుసరించి నడుచుకొనినట్లయితే నీ బ్రతుకు ఎట్లా ఉంటోంది అంటే దేవుడు నీ ప్రతి హృదయ వాంఛలను తీరుస్తారు. నీవు సంతోషముగా ఉండేటట్టు దేవుడు నీకు అనేకమైన మేలులను అనుగ్రహిస్తారు. కాబట్టి నేస్తమా, నీ ప్రవర్తన మార్చుకో, నీ ఆలోచన విధానాన్ని మార్చుకో. నీ బ్రతుకు అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉండాలని దేవుణ్ణి కోరుకో. నీ ప్రవర్తన చూచి అనేక మంది నీ దేవుని మహిమపరచాలి, ఘనపరచాలి. అంతేగాని నీ ఎదుట ఉన్న వారిని చూచి నీవు మత్సరపడి వ్యసనపడి వారిని విమర్శించాల్సిన పరిస్థితి కానీ అవసరత కానీ నీకు లేదు. విమర్శించాల్సిన అవసరము నీకు దేవుడు ఇవ్వలేదు. ఆ పనిని దేవుడు నీకు అప్పగించలేదు. వారిని చూచి వారి కొరకు ప్రార్థన చెయ్యి. వారికి కూడా మంచి బ్రతుకును అనుగ్రహించమని దేవుని వేడుకో. నీ వరకు నీవు ఒక నీతిగా ప్రవర్తించడానికి, నీతిమంతునిగా బ్రతకడానికి నిన్ను నీవు సరిదిద్దుకో. దేవునిని బట్టి సంతోషించు. దేవుని సన్నిధిలో అటువంటి వారు నీకు ఎవరైనా అగుపిస్తే వారి కొరకు ప్రార్థన చెయ్యి. అప్పుడు దేవుడు నీ హృదయవాంఛలన్నిటినీ తీరుస్తారు. నీ బ్రతుకుని ఎంతో ఆనందమయముగా దేవుడు ఆశీర్వదిస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. ప్రేమజాలి నమ్మకము కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమును కొందరములు. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకొంచున్నాం. మీ బిడ్డ హృదయ వాంఛలను తీర్చి మేలులతో హృదయాన్ని తృప్తిపరిచి కాపాడమని వేడుకొంచున్నాము. మా ప్రియులందరినీ వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాం తండ్రి. అందరికీ కావలసిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్యు, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి నాయన. యవన కాలమందున్న బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. బిడ్డలందరికీ సకాలంలో చక్కని ఉద్యోగములు, వివాహములు, గర్భఫలములు ప్రసాదించండి నాయన. వారి జీవితములు ఎంతో ఆనందమయముగా ఉండునట్లుగా ఆశీర్వదించండి. పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు నాయన ఆరోగ్యమునిచ్చి, ధైర్యమునిచ్చి, ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం ఇన్ టైంలో రాసి ఉన్నతమైన విజయములు పొందుకునే మహాకృపను అనుగ్రహించమని
సమస్తమును మీ దివ్యహస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. కరుణావాత్సల్యత కలిగిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.